దేశంలోనే కాదు విదేశాలలో కూడా కార్యకలాపాలు నడపాలి అని మనం అనుకుంటాం. అందులో భాగంగా మన దేశపు కార్పొరేట్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. మైక్రోసాఫ్ట్ వాడు వచ్చాడు, లేకపోతే బిల్ గేట్స్ వచ్చాడు, వాడు వచ్చాడు, ఈడొచ్చాడు, అబ్బో అసలు ఇంకేముంది మనకే అని చెప్పుకునే దరిద్రపు స్థితి నుంచి మన దేశం కంపెనీ ఆ దేశంలోకి వెళ్ళి పెట్టుబడి పెట్టింది, ఈ దేశంలోకి వెళ్ళి పెట్టుబడి పెట్టింది అనే స్థితికి రావాలి అన్నటువంటిది ఒక భారతీయుడిగా నాలాంటి వాడి ఫీలింగ్. అందరూ ఇట్లా ఉండకపోవచ్చు, నాలాంటి కొంతమంది అతిగాళ్ళు ఉండొచ్చునేమో. ఎందుకంటే నాకైతే నా దేశపు వ్యాపారవేత్తలు ప్రపంచమంతా విస్తరించాలని కోరుకుంటాను. అందులో భాగంగా ఇక్కడ ఎదగితేనే కదా అప్పుడు సాధ్యమయ్యేటటువంటిదని కోరుకుంటాను. ఇప్పుడు తాజాగా టాటా మోటార్స్ వచ్చేటప్పటికి ఇటలీలోని అగ్నెల్లి ఫ్యామిలీకి సంబంధించినటువంటి సంస్థని ఎక్వైర్ చేసుకోవడానికి ఓకే చేసింది. ఇవేకో సంస్థని, ఇవేకోకి సంబంధించి కంట్రోలింగ్ని, దాంట్లో ఉన్నటువంటి స్టేక్ని కొనడానికి ట్రై చేస్తుంది. టాటా గనక ఇది సక్సెస్ అయితే గ్లోబల్ కమర్షియల్ వెహికల్ ఫుట్ ప్రింట్లో మన అడుగు అన్నది పడుతుంది. యూరోపియన్ ఎక్స్పాన్షన్ మన దేశానికి సంబంధించి సాధ్యమవుతుంది. ఇప్పటికే మహేంద్ర ప్రపంచంలోని విదేశాలకు సప్లైలు చేస్తుంది. అలాగే మనకు సంబంధించినటువంటి స్టీళ్ళు విదేశాల వాళ్ళు ఉన్నటువంటి మిట్టల్ లాంటి వాళ్ళు మనోళ్ళే అక్కడికి పోయారు, ఇక్కడ హింసను తట్టుకోలేక. బట్ ఇప్పటికీ మన దేశం మీద ప్రేమను చూపెడుతూ ఉంటారు. అట్లాంటి రాబోయే రోజులు మరింత ఎదుగుదల అవకాశం ఏర్పడుతుంది.